నమస్తే, వెల్కమ్ టు లక్ష్మీ టాక్స్. నేను లక్ష్మీ పాకనాటి. దేశంలో మహిళలకు రక్షణేది? బయటే కాదు, ఇంట్లో ఉన్నా కూడా ఆమె సేఫ్గా ఉంటుందన్న గ్యారంటీ ఉందా? అసలు ఆడపిల్ల ఎవరిని నమ్మాలి? కన్న తండ్రి, తోడబుట్టిన వాళ్ళు కూడా అత్యంత పాశవికంగా లైంగిక దాడులకు పాల్పడుతుంటే ఆడపిల్లలు ఏం చేయాలి? ఎవరికి చెప్పుకోవాలి? అసలు వయసుకొచ్చిన ఆడపిల్లలు మహిళలపైనే కాదు, వయసు పైబడిన వారు, చిన్నారులను కూడా వదిలిపెట్టడం లేదు కదా ఈ దుర్మార్గులు. దేశంలో ఇలాంటి ఘటనలు రోజు వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. తాజాగా కోల్కతాలో ఓ వైద్యురాలి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ అమానుష ఘటన చూసి ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆమె డ్యూటీలో ఉండగా ఆసుపత్రిలోనే దారుణానికి ఒడిగట్టారు కొందరు దుర్మార్గులు. అత్యాచారం చేసి అత్యంత కిరాతకంగా ఆమె ప్రాణాలు తీశారు. ఈ ఘటనపై అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆసుపత్రిలో ఎవరికి ఆమె అరుపులు వినిపించకపోవడం ఏంటి అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు విచారణలో భయంకర నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఈ ఘటనకు పాల్పడింది ఒక్కరా, చాలామంది ఉన్నారా? వాళ్ళు అసలు మనుషులేనా? అసలు ఆ రోజు ఏం జరిగింది? ఈ ఘటనలో ఒక్కడు అరెస్ట్ అయ్యాడు, ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది? ఇలా ఎన్నో ప్రశ్నలు, మరెన్నో సందేహాలు. కోల్కతా ట్రైనీ డాక్టర్ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. ఈ ఘటనపై విచారణకు సిబిఐ రంగంలోకి దిగింది. అయితే ఈ కేసులో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒక్కడే ఇదంతా చేశాడా, లేక గ్యాంగ్ ఉందా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. పోస్ట్మార్టం రిపోర్ట్లో దారుణ విషయాలు వెలుగు చూశాయి. కోల్కతా పోలీస్ సివిక్ వాలంటీర్ సంజయ్ రాయ్ను శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో పలువురిని విచారించారు. అయితే ఈ ఘోరం వెనుక ఒక్కడే కాదని మరింతమంది ఉండొచ్చని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కోల్కతాలోని ఆర్జీకర్ హాస్పిటల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ 2వ సంవత్సరం చదువుతున్న ట్రైనీ డాక్టర్ ఆగస్టు 8న నైట్ డ్యూటీలో ఉంది. ఆమెకు 31 ఏళ్లు ఉంటాయి. డిన్నర్ తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి సెమినార్ హాల్కు వెళ్ళింది. ఆ తర్వాత అత్యంత దారుణమైన స్థితిలో బాధితురాలు కనిపించింది. ఆమెపై దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు. తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య ఈ దారుణం జరిగినట్టు పోస్ట్మార్టం రిపోర్ట్లో వెల్లడైంది. ఆమె ప్రైవేట్ భాగాల్లో లోతైన గాయం కనిపించిందని, బాధితురాలిని దారుణంగా ఉక్కిరి బిక్కిరి చేసి చంపేసినట్టు వైద్యులు తెలిపారు. గొంతు నొలిమి చంపడంతో ఆమె థైరాయిడ్ కార్టిలేజ్ విరిగిపోయినట్టు గుర్తించారు. బాధితురాలి చెస్ట్, పెదవులు, వేళ్లు, ఎడమ కాలికి గాయాలున్నాయి. ఆమె కళ్ళు, నోరు, అంతర్గత అవయవాల నుంచి రక్తస్రావం జరిగినట్టు పోస్టుమార్టంలో తెలిపారు. బాధితురాలు కేకలు వేయకుండా నోరు, ముక్కు మూసి ఆమె తలను గోడకు లేదంటే నేలపై అదిమి పట్టినట్టు తెలిపారు. అయితే ఆమె ప్రతిఘటించడానికి ప్రయత్నించడంతో నిందితుడి చేతులపై లోతైన గాయాలు, గీతలు కూడా ఉన్నాయని పోలీసులు తెలిపారు. అయితే వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరిగినట్టు డాక్టర్ సుబర్ణ గోస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడిన డాక్టర్ సుబర్ణ గోస్వామి బాధితురాలి శరీరంలో 150 మిల్లీగ్రాముల స్పర్మ్ ఉందన్నారు. ఒక్కరే లైంగిక దాడి చేస్తే అంత ద్రవ పదార్థం ఆమె శరీరంలో ఉండదని పేర్కొన్నారు. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని స్పష్టమవుతుందన్న డాక్టర్ సుబర్ణ ఈ ఘటనలో పలువురు ప్రమేయం ఉందని అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని బాధితురాలి కుటుంబ సభ్యులు కూడా స్పష్టం చేశారని గుర్తు చేశారు. ఆమె ఒంటిపై బలమైన గాయాలు సైతం ఉన్నాయని, ఒక్క వ్యక్తి మాత్రమే అయితే అంతలా గాయం చేసే అవకాశాలు లేవంటున్నారు. మరోవైపు మృతురాలి కుటుంబ సభ్యులు కూడా తమ కుమార్తెపై సామూహిక అత్యాచారం జరిగిందని, శరీరంలో 150 మిల్లీగ్రాముల స్పర్మ్ ఉందని కలకత్తా హైకోర్టుకు వివరించారు. తమ కుమార్తెపై సామూహిక అత్యాచారం జరిగినట్టు సాక్ష్యాధారాలు స్పష్టంగా సూచిస్తున్నప్పటికీ ఇతర నేరస్తులను అరెస్టు చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఇది ఒక వ్యక్తి మాత్రమే చేయగలిగే నేరం కాదని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. ఇదే సమయంలో పోస్టుమార్టం నివేదిక కూడా సామూహిక అత్యాచారం జరిగినట్టు పలు ఆధారాలు కూడా బయటపెట్టింది. దీంతో ఈ నేరంలో ఒకరి కంటే ఎక్కువ మంది ఉన్నారనే అనుమానం బలపడుతోంది. మహిళా డాక్టర్ ఘటనతో కోల్కతా అట్టుడుకుతోంది. మరోవైపు పశ్చిమ బెంగాల్లోని అధికార తృణమూల్పై బీజేపీ, సిపిఎం దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిందితుడికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు సీఎం మమతా బెనర్జీ. ఘటన జరిగిన ఆసుపత్రి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
కోల్కతా హైకోర్టు ఆదేశాలపై ఈ కేసు ఇప్పటికే కోల్కతా పోలీసుల నుంచి సిబిఐకి బదిలీ అయింది. నిందితుడు ప్రస్తుతం దర్యాప్తు సంస్థ కస్టడీలో ఉన్నాడు. ఇక ఈ ఘటనపై బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా కవిత కన్నీళ్లు తెప్పిస్తోంది. నేను అబ్బాయిని అయితే ఈరోజు బతికి ఉండేదన్నంటూ మృతురాలి ఆవేదనను కళ్లకు కట్టాడు ఆయుష్మాన్ ఖురానా. కోల్కతాలోని ఆర్టీకర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో ట్రైనీ వైద్యురాలిపై జరిగిన ఘటనను ఖండిస్తూ ఆయన ఈ కవితను రాశారు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో స్వయంగా దాన్ని చదివి వినిపించారు. నేను అబ్బాయిని అయితే గది తలుపులు వేయకుండానే నిద్రపోవచ్చు. నేనే అబ్బాయిని అయితే స్వేచ్ఛగా పరిగెత్తొచ్చు. రాత్రంతా స్నేహితులతో కలిసి నిర్భయంగా తిరగొచ్చు. ఆడపిల్లలను చదివించాలని, వారిని బలంగా తీర్చిదిద్దాలని ఎంతోమంది చెబుతుంటారు. తీరా వారు కష్టపడి డాక్టర్ అయినా కూడా ఆ కంటి రెప్పను కాపాడుకోవాల్సిన పరిస్థితే ఉంది. ఈరోజు నాపై బలాత్కారం జరిగింది. ఓ దుర్మార్గుడి క్రూరత్వాన్ని కళ్ళారా చూశా. సీసీటీవీ లేకపోయి ఉంటే ఏం జరిగినా తెలిసేది కాదుగా. పురుష భద్రతా సిబ్బందిని పెట్టినా అతడు తన విధిని స్వచ్ఛంగా నిర్వర్తించి ఉండేవాడా? అందుకే నేను అబ్బాయినైతే బాగుండేది. ఒకవేళ నేను అబ్బాయిని అయి ఉంటే ఈరోజు బతికి ఉండేదాన్ని అంటూ ఆ కృత్యానికి బలైన జూనియర్ వైద్యురాలి ఆవేదనను ఆయుష్మాన్ ఖురానా కళ్లకు కట్టినట్టు వివరించారు. ఇక కోల్కతాలో జూనియర్ వైద్యురాలి ఘటనపై ప్రతి ఒక్కరూ చలించిపోతున్నారు. రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా ఈ ఘటనపై స్పందించారు. మానవత్వం లేకపోవడం చూస్తుంటే అసహ్యంగా ఉంది. మహిళా వైద్యురాలిపై ఇలాంటి దారుణం జరగడం బాధాకరం. దీన్ని ఎవరూ సహించరు. జీవితానికి గౌరవం ఎక్కడుంది? మన సమాజంలో అనాగరికత ఇంకా కొనసాగుతుంటే స్వాతంత్ర్యం జరుపుకోవాలా? ఆ అమ్మాయిపై అలా ప్రవర్తించిన వాడు నా దృష్టిలో మనిషే కాదు. భారతదేశంలో ఆరోగ్య సంరక్షణలో మహిళలు ప్రధాన పాత్ర పోషిస్తారు. శ్రామిక శక్తిలో 50% పైగా ఉన్నారు. ఎక్కువ మంది మహిళలను వర్క్ ఫోర్స్లోకి తీసుకురావడమే నా జీవిత లక్ష్యంగా చేసుకున్నాను. ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణలో వారి సహకారం చాలా ముఖ్యమైంది. ఈ కోల్కతా ఘటన నా సంకల్పాన్ని మరింత బలపరిచింది. ప్రతి స్త్రీకి భద్రత, గౌరవం అవసరం. మనమంతా కలిసి ఉంటే సమాజంలో మార్పు తీసుకురావచ్చు అని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు ఉపాసన. ఇక ఈ ఉదంతంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతుండగానే యూపీ ఉత్తరాఖండ్ సరిహద్దులోనూ అలాంటి సంఘటన చోటు చేసుకుంది. యూపీ బార్డర్లో ఓ నర్సుపై అత్యాచారం చేసి అత్యంత దారుణంగా ఆమె ప్రాణాలు తీశారు. జూలై 30న డ్యూటీకి వెళ్లిన నర్సు ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన బాధితురాలి సోదరి ఆసుపత్రికి ఫోన్ చేయగా అప్పటికే డ్యూటీ ముగించుకుని వెళ్లిపోయినట్టు చెప్పారు. స్నేహితులను ఆరా తీసిన ఆమె చివరకు రుద్రాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె కోసం గాలించారు. ఆగస్టు 8న ఆమె నివసించే అపార్ట్మెంట్కు 15 కిలోమీటర్ల దూరంలోని పొదల్లో ఆమెను గుర్తించారు. ఇలా రోజు ఎక్కడో చోట మహిళలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే అసలు ఇలాంటి ఘటనలకు కారణం ఏంటి? ఏం చేస్తే ఇలాంటి అఘాయిత్యాలు జరగకుండా ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి. మన పిల్లలకు చిన్నప్పటి నుంచే మంచి నేర్పించండి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎలా ఉండాలో వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ముందు మన తల్లిదండ్రులపైనే ఉంటుందని గుర్తించండి.